పూంపుహార్ కాదు, ఇక్కడ మా పని ఇత్తడి మూకుల్లో మెత్తడి పకోడీ అయిపోయింది. నీ నెత్తి మీద తెల్లబల్లి పడింది కదూ. ఎలా చెప్పావు? చిరంజీవి అల్లు రామలింగయ్యకు పూంపుహార్ అవుతాడని, అమల నాగార్జునకు పూంపుహార్ అవుతుందని ఎలా చెప్పానో ఇది కూడా అలాగే చెప్పాను. ఇంతకు ముందే నువ్వు ఆడపిల్లల్ని ఆదుకోవడానికి 6 మంది మగపిల్లల్ని పుహార్ చేసి ఉండాలి. అబ్బా, అవన్నీ కరెక్ట్ గానే చెప్పావు, కానీ ఆ ఒక్క విషయమే తప్పు చెప్పావు. ఏమిటది? ఆఫ్టర్ 1 year నేను ఏమవుతాను? కింగు అవుతావు అని చెప్పాను. మరి అదే తప్పు చెప్పావు. అసలు ఇప్పుడు రాజ్యాలు లేవు కదా, నేను రాజుని ఎలా అవుతాను? నీ డౌట్ నా ఫేస్ లా ఉంది. నువ్వు చాలా పెద్దవాడు అవుతావు అంటే అర్థం 12 అడుగులు పొడుగు పెరుగుతావని కాదు. నీకు రాజయోగం పడుతుందంటే నువ్వు రాజువై కిరీటం పెట్టుకొని గుర్రం ఎక్కి కచ్చి యుద్ధం చేసి చస్తావని కాదు, కోట్లాస్తికి అధిపతి అవుతావని. కింగ్ అంటే అర్థం అది. తిప్పావలే తెడ్డు. ఎప్పుడో కింగ్ని ఎలా అవుతాను? ఎప్పుడు బల్లి పడితే. బల్లి పడితే ఏమవుతుంది? నెత్తి మీద బల్లి పడితే మరణం కదా. మరణం నీకెందుకు అవుతుంది? మరెవరికి అవుతుంది? బల్లికి అవుతుంది. నిజమా? అయితే నాకు బల్లి గండం లేనట్టేనా? ఏం చెప్పింది? నీకు బల్లి గండం లేదు, పిల్లగండం ఉందని చెప్పింది. పిల్లగండమా? కన్నె పిల్లల్ని గండం నుంచి గట్టెక్కించగానే బల్లి పడింది కనుక పుహార్ల బల్లి హత్య పథకం చుట్టుకొని నీకు కన్నె పిల్ల గండం వచ్చి పడింది. అమ్మో, మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటి? ఈ లెక్క నాకు రాజయోగం లేనట్టేనా? ఇవాళ రేపట్లో కన్నె పిల్ల గండం నుంచి గట్టెక్కగలిగితే సింహాసనం ఎక్కుతావు, లేకపోతే పాడెక్కి పుహార్. ఈ పిల్లల్లో మనకేమన్నా గండం ఉందా? ఎందుకైనా మంచిది కేర్ఫుల్గా తీసుకుని కేర్ఫుల్గా ఉండాలి. 1వ నెంబర్ బస్సు ఎప్పుడు వస్తుందండి? తెలియదు. టైం ఎంత ఉందండి? తెలియదు. చేతికి వాచ్ ఉంది కదండి? తెలియదు. మమ్మీ మమ్మీ, డాడీ ఐస్ క్రీమ్ కొనిపెట్టారు. మమ్మీయా? అంటే నీకు పెళ్ళయిందా? అయితే నాకు రిస్క్ లేదు. నీకు పెళ్ళవలేదేమో, ప్రొసీడ్ అయిపోయి అనవసరంగా ఇరుక్కోవడం ఎందుకని భయపడ్డాను. పెళ్ళైపోతే ఇంకే హ్యాపీ. ఏంట్రా వాగుతున్నావు? మా ఆవిడికి పెళ్ళైతే నీకు హ్యాపీయా? నా ఉద్దేశం అది కాదు అన్నగారు. అన్నగారా? అలాంటి అదవర్షాలు కలిపి ఇంకెట్టుకో. అవును, ఆ రోజు లేడీస్ టాయిలెట్ లో తోసి తలిపేసి పోలీసులు పట్టించింది నువ్వే కదా? గుర్తుపెట్టేశావన్నమాట. జ్ఞాపకశక్తి ఎక్కువే. వస్తా. హలో, గిఫ్ట్ తీసుకోకుండా వెళ్తావా? గిఫ్టా? ఎందుకు? నన్ను జైల్లో పెట్టింది. కదలకుండా అలాగే నుంచి. రెడీ? 1 2 3. ఏమిటండి ఇది? బంచిక్ బంచిక్. అయ్యో వద్దండి, ఎవరైనా చూస్తారు. పుణ్యస్థిరమైన విధానం నువ్వు, మొగుళ్ళైంది రంకు మొగుళ్ళ నేను బతకాల్సి వస్తుంది. చిచ్చి చిచ్చి, ఈ చాట్మాట్ బంచిక్ బంచిక్ అని బతకలేను కానీ ఈ ఎద ఉద్యోగాన్ని ఇంటికి వచ్చాయి. వద్దండి, బంగారం లాంటి ఉద్యోగం పోగొట్టుకుంటే ఒక్క జీతంతో ఇల్లు గడుపుకుంటూ నీ చెల్లి పిలిచడం ఎలాగా? ఈ రొయ్యల విధవా విధవకే ఉద్యోగస్తాన్ని గదవ కండిషన్ పెట్టాడు. గదవ వీడు. అమ్మో చట్నీలో గాలిందో లేదో టెస్ట్ చేశారండి, ఫుల్గా ఉంది. నాన్నగారు పిలుస్తున్నారు చూడు. అలాగే. ఆ మెకానిక్ ని పిలిచా 4 ఏళ్ల కార్ని. అదేంటి ఆ 4 ఏళ్ల కార్ని అమ్మాయి వేసుకెళ్ళిపోతుంది? అమ్మ, డిక్కి కూడా వేసుకెళ్తారు. కారు వెళ్తే డిక్కి వెళ్ళైతే ఏం జరుగుతుందో ఏంటో, దానికి అసలు బ్రేకులు బ్రేకులు లేవా? డిక్కీకి ఏం జరుగుతుందో ఏంటో. అబ్బా, అమ్మాయికి ఏం జరుగుతుందో నాకు బీపీ ఎక్కువైపోతుంటే మధ్య నీ డిక్కీ కూడా వెంటరా ఎక్కడికి వెళ్తుందో ఏటైపోతుంది. ఇంకా 5 నిమిషాల్లో చేసిపోతుందండి. ఎలాగా? దేని దానికి గుద్దేస్తారు, బాడీ హాస్పిటల్లో చేర్చగానే మనకు ఫోన్ వచ్చేస్తుంది. ఆ టీవీను ఆఫ్ చేయి.
హాస్పిటల్ అండి. మా 4 ఏళ్ల డిక్కీకి ఎలా ఉందండి? డిక్కీ ఏమిట్రా దక్కునా కొడక, అమ్మాయికి ఎలా ఉందో ముందు అది అడుగు. హలో, అమ్మాయికి ఆ డిక్కీలో ఉన్న అమ్మాయికి ఎలా ఉంటుంది? ఆ అమ్మాయి డిక్కీలో ఎందుకు ఉంటుందిరా, టీరింగ్ కాడ కూకుంటది. అసలు ముందు యాక్సిడెంట్ అయిందో లేదో పొదేసినంటే అది అడుగు. హలో, ముందు యాక్సిడెంట్ అయిందా వెనక యాక్సిడెంట్ అయిందండి? అసలు డిక్కీకి ఎలా ఉందండి? చెస్ నోర్మియస్. అయ్యో, నేను రొయ్యల నాయన మాట్లాడుతున్నాను. డిక్కీకి ఎలా ఉందో కనుక్కోండి. అలాగా, ఈ హాస్పిటల్? నాకేం కాలేదు డాడీ. ఇదేంటమ్మా, నీ పొజిషన్ చాలా సీరియస్ గా ఉంది, స్పాట్ లోనే చనిపోతావేమని చెప్పాడు డాక్టర్ బాబు. నేను కాదు డాడీ, ఆయన. ఆయన? నాకు తెలియకుండా ఆయన ఎక్కడ వచ్చాడు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు? ఆయన అంటే ఆయన కాదు డాడీ, రోడ్డు మీద వెళ్ళే ఆయన. ఓహో, ఆయన ఎక్కడున్నాడు? అమ్మో, అయ్యో, నా డిక్కీకి ఎలా ఉందో దేవుడే, నా డిక్కీయో ఏంటి అలా చూస్తున్నావు? ఒక్క దెబ్బ తగలేదు, కొంపది శరగ నుంచి గుద్దాడా ఏంటి? బ్యాక్ ఎలా ఉందమ్మా? ఏం తగలేదు. నీ బ్యాగ్ కాదమ్మా, కారు బ్యాగ్. చెస్ లేదు, క్యారమ్స్ లేదు, ఊరుకోండి సార్, నా టెన్షన్ లో నేనుంటే. డిక్కీకి ఎలా ఉందమ్మా? రే, ఇంకో పారి డిక్కీ గిక్కీ అన్నావంటే డొక్కలో కిక్కిచ్చేసి డిక్కీలో తొంగబెట్టేస్తాను. ఆ పని చేయండి సార్, హాయిగా డిక్కీలో బంచెక్. డిక్కీ ఎక్కడుందమ్మా? పోలీస్ స్టేషన్ లో ఉంది. చెప్పండి, యాక్సిడెంట్ మీ వల్ల జరిగిందా? కాదు, కారు వల్ల నాకు జరిగింది. మీ తప్పేం లేదా? 1% కూడా లేదు. అయితే తప్పంతా ఆ అమ్మాయిదే అంటారు. అమ్మాయా? ఎవరా అమ్మాయి? మిస్ రంభ. నిజంగా అమ్మాయి కన్నెపిల్ల మిస్సేనా? పెళ్లి కాని మిస్సేనా? పెళ్లి కాని వాళ్ళే మిస్ అవుతారు. అయితే ఆ అమ్మాయిది ఏమీ తప్పలేదు, తప్పంతా నాదే. అలాగన్నాడా? అవును సార్, మీ అమ్మాయి గారు తప్పేమీ లేదన్నాడు. డిక్కీ తప్పేమీ ఉందన్నాడా? పైగా మీ అమ్మాయి థ్యాంక్స్ కూడా చెప్పమన్నాడు సార్. డిక్కీకి చెప్పలేదా? నాకు థ్యాంక్స్ చెప్పారా? అవునమ్మా, కారు పిచ్చి బయట పెట్టాను సార్. ఇదిగోండి కీస్. నా డిక్కీ బాబాయ్, డిక్కీ. కారు పెట్టి కన్నె చేత అటు ఇటు గుద్దించుకున్నా, గండం నుంచి గట్టే ఎక్కి ఆహా ఓహో బతికిపోయా, కింగునే అవుతా అమ్మడు. హొయ్యారే హొయ్యారే హొయ్. కారు పెట్టి కన్నె చేత అటు. మీ అన్నయ్య గారి కండిషన్ ఏమైనా బెటర్ ఉందండి? పర్వాలేదండి. బుద్ధిలో కూడా ఎవరండి ఆ ట్రాన్స్ఫర్ పెట్టింది? పాప డిస్టర్బెన్స్ కాదు ఆయనకి. కాదండి, కాడుతున్నది మా అన్నయ్య. కింగునే అవుతా. ఒళ్ళంతా కట్లు కట్టారు, కళ్ళలో పై కాస్త ఈ నోటికి కూడా కట్టయ్యమ్మా అంటే ఆ నర్సు వినిపించుకోలేదు. పొద్దుటి నుంచి పాటల పద్యాలు వెళ్ళాక చస్తున్నాను. సారీ అండి. ఎవరు మీరు? ఎవరు మీరు? యాక్సిడెంట్ చేసింది నేనేనండి. గుద్దింది నువ్వా నన్ను? అవునండి. అయ్యో నా రమ్మగారు, ఈ ఆనందం నేను తట్టుకోలేకపోతున్నానండి. నేనే జన్మలో మర్చిపోలేనండి. కొంచెం మీ కాలు పైకి ఎత్తండి. ఎత్తని చెప్తాను. చెల్లిపి కోరిక అవలే కాజా. నేను కాలెత్తమన్నది అందుకు కాదు, దండం పెట్టుకోవడానికి. అయ్యో బాబు, మీరు నా కాళ్ళకి దండం పెట్టడం ఏంటండి? కారుతో గుద్దు పెట్టినందుకు. అన్నట్టు మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా? లేదండి. ఒక్కసారి కూడా? అంటే మీరు నిజంగా కన్నిపిల్లేనా? అవును. బాగా ఆలోచించుకుని చెప్పండి. మీ ఫ్లాష్ బ్యాక్ లో ఎప్పుడైనా ఓ వర్షం కురిసిన రాత్రి మీరు సెకండ్ షో సినిమా నుంచి తిరిగి వస్తుంటే మీ కారు చెడిపోతే, నిస్సహాయ స్థితిలో మీరు కారులోంచి దిగి తడిసిపోతే, అటుగా వెళుతున్న ఓ అబ్బాయి మీకు లిఫ్ట్ ఇస్తే, మీరు వాడిని ఇంటికి తీసుకెళ్లి టీ ఇస్తే, వాడు మత్తుగా మీ మీద చెయ్యేస్తే, పిడుగుబడి మీరు వాడిని వాటేస్తే, ఆ బలహీన క్షణంలో మీరేదైనా కాలు జారి వాడి ఏంటమ్మా అన్నం తినకుండా తినికించు. నో ఆకల్సే. నో ఆకల్సా? కంపెనీస్ పడ్డారా లవ్స్ లో? ఆకల్స్ లేకపోతే లవ్స్ లో పడ్డట్సా? అవునమ్మా, అవి లక్షణమ్స్. ఇంతకీ ఎవరమ్మా అందగర్స్?
కార్ యాక్సిడెంట్ చేశాను చూడు వాడ్సే మరైతే ప్రొసీడ్స్ అయిపోక వై వరీసు అవుదామని హాస్పిటల్కి తీసుకెళ్ళానే ఫ్లవర్స్ కానీ ఆయన పిచ్చి పిచ్చి మాటల్స్ కి కోపం వచ్చి నేను బొకేతో ఫట్ ఫట్ అంటే నీ సైడ్స్ నుంచే తప్ప ఆయన సైడ్స్ నుంచి లేదన్నమాట లవ్స్ ఎస్ఏ నో ప్రాబ్లమ్స్ లవ్స్ ముందు వన్ సైడ్స్ నుంచే స్టార్టింగ్స్ తర్వాతే రెండో సైడ్ నుంచి మొదల్స్ వరీస్ కాకుండా ప్రొసీడ్స్ నువ్వా సారీ అండి మళ్ళీ సారియా అంటే కొంప తీసి మళ్ళీ బొక్క తెచ్చావా లేదండి ఈసారి పళ్ళు తెచ్చాను పాలకులు బత్తాయిలు నలిపావులే మట్టి బత్తాయిలతో కొడితే దెబ్బ గట్టిగా తగులుతుంది అయ్య బాబాయ్ అందుకు కాదండి పళ్ళు తింటే పాపం మీకు బలం చేస్తుందని ఏమండి నిన్న ఆవేశంలో కొట్టేశానండి కదా నేను అదే ఫీల్ అయ్యాను జరిగింది తలుచుకుని నేను ఎంత బాధపడ్డాను నిజంగా నేను అంతే అన్నట్టు మీ కాలు ఇప్పుడు ఎలా ఉందండి ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఏ నమ్మకం లేదా చూసుకో రెడీ